శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతికారిని సంప్రదించండి. మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారు మీతో ఫోన్లో మాట్లాడతారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, మనశ్శాంతి లేకపోవటం, ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. జూన్ మాసంలో తులా రాశి వారి యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనము తెలుసుకుందాము. తులా రాశి వారి జాతకులకు జూన్ మాసంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, కుటుంబ పరంగా, ఆరోగ్య పరంగా, వృత్తి, విద్య, ఉద్యోగ పరంగా అన్ని రంగాల్లో ఉన్న తులా రాశి వారి జాతకులకు, విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులా రాశి, రాశి చక్రంలో ఇది 7వ రాశి. తులా రాశి వారికి ఈ మాసం మిశ్రమంగా ఉండబోతుంది. ఈ మాసం ప్రారంభంలో మీ గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే మీ ప్రవర్తనలో తీవ్రమైన మార్పులు ఉండవచ్చు. కాబట్టి మీ మాట తీరు, ప్రవర్తనపై అత్యంత శ్రద్ధ అవసరము. సంబంధాలను చెడగొట్టే ఇతర వ్యక్తులకు మంచి లేదా చెడు మాటలు చెప్పే అవకాశాలు ఉన్నాయి. అలాగే చెడు ఆహారపు అలవాట్లు నివారించండి. ఎందుకంటే అవి వివిధ అనారోగ్య సమస్యలను కలిగించబోతున్నాయి. ఈ మాసంలో తులా రాశి వారికి ఆర్థిక విషయాల్లో ఎక్కువ శ్రద్ధ అవసరంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఖర్చులు అలాగే ఉంటాయి. డబ్బు సంపాదించడానికి సరైన ప్రయత్నాలు చేస్తారు. వైవాహిక జీవితంలో టెన్షన్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ప్రేమ వ్యవహారాలకు ఈ మాసం చాలా అనుకూలము. మీ సోదరులు మరియు సోదరీమణుల సహాయంతో మీరు అన్ని కార్యక్రమాలను విజయవంతంగా సాధించగలుగుతారు. విద్యార్థులకు ఈ మాసం అనుకూలంగా ఉంటుంది. కానీ మీ ఆరోగ్యం, కుటుంబ వాతావరణం కొంతవరకు ప్రభావితం చేస్తుంది. కుటుంబానికి మద్దతు ఇచ్చే వాతావరణం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ మాసం మొదటి వారంలో తులారాశి వారి జాతకులు మీరు మీ యొక్క పనిని వేగవంతంగా పూర్తి చేయాలి అనుకుంటారు. మీరు క్రమంగా అవాంఛనీయ పరిస్థితుల నుంచి బయటపడతారు. కొన్ని కొత్త ప్రాజెక్టులో కూడా పనిచేసే అవకాశము లేకపోలేదు. తులారాశి వారి జాతకులు మీరు ఆసక్తికరమైన పనికి ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తారు. దీంతో మీరు మానసికంగా, ఆధ్యాత్మికంగా సంతృప్తి చెందుతారు. తులారాశి వారి జాతకులు మీరు వ్యాపారవేత్త అయినట్లయితే గనక విదేశీ వనరుల నుంచి కూడా అదృష్టాన్ని పొందబోతున్నారు. ఆ యొక్క విదేశీ వనరులు మీకు ప్రయోజనాన్ని కలగచేస్తాయి. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఏ పని అయినా ఈ మాసంలో పూర్తి చేసే అవకాశం ఉంది. సోషల్ మీడియాను వినియోగించేటప్పుడు తులారాశి వారి జాతకులు చాలా అప్రమత్తంగా ఉండండి. క్లిష్ట సమయంలో మీ స్నేహితులు, శ్రేయోభిలాషుల మద్దతు మీకు సంపూర్ణంగా ఉంటుంది. కొన్ని సంఘటనల వల్ల దగ్గరి బంధువులతో మనస్పర్ధలు ఏర్పడవచ్చు. మీకు నచ్చని పనిని ఈ రాశి జాతకులు మీరు అస్సలు ఈ మాసంలో కొనసాగించవద్దు. 2వ వారంలో మీకు సూర్యరశ్మి కాలుష్యం కారణంగా కొన్ని శ్వాస సమస్యలు ఉండవచ్చు. వాంతులు మరియు విరేచనాలు మీకు సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెట్టవచ్చు. తగిన మోతాదులో నీటిని తీసుకోండి. జీవిత భాగస్వామి భావాలను జాగ్రత్తగా చూసుకోండి. మీరు మీ యొక్క సబార్డినేట్ ఉద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించండి. మీ ప్రత్యర్థులు మీ పైన తప్పుడు పుకార్లు వ్యాప్తి చేస్తారు. కావున అప్రమత్తంగా ఉండండి. మీరు అస్సలు నిజం లేని విషయాల్లో అసలు మీరు టెన్షన్ పడవద్దు. నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. మీ వంతు ప్రయత్నం మీరు తప్పక చేయండి. తులారాశి వారి జాతకులకు ఈ మాసంలో కుటుంబ జీవితానికి మీకు చాలా వరకు కూడాను చాలా వెసులుబాటు ఉంటుంది. కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. సూర్యుడు 2వ ఇంట్లో శుక్రగ్రహంతో పాటుగా ఈ మాసం మొదటి భాగంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఇది కుటుంబ వాతావరణాన్ని సానుకూలంగా ఉంచుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సామరస్య వాతావరణాన్ని కొనసాగించడానికి కుటుంబ సభ్యులు తమ పరస్పర అహంభావాలు పక్కన పెట్టాలి. అలాగే శని 12వ ఇంట్లో కూర్చొని 2వ ఇంటిని చూస్తున్నాడు. దీని కారణంగా ఇతరుల జోక్యం కుటుంబ జీవితంలో ఉద్రిక్తత స్థాయిలు పెంచుతుంది. ఆస్తిలో సరైన పెట్టుబడులు పెట్టడంలో జాగ్రత్త వహించండి. ఎందుకంటే దానిలో కొద్ది ఇబ్బందులు ఉండవచ్చు. ఇది మీ జీవితంలో వివిధ వివాదాలకు దారితీస్తుంది.
కుజుడు యొక్క ప్రభావం కారణంగా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారం ఉంటుంది, కానీ వివాదాలు కూడా ఉంటాయి. అలాగే తోబుట్టువులు మీ పట్ల ఆప్యాయతతో ఉంటారో, తద్వారా సంబంధిత సహాయాన్ని అందిస్తారో. మీ తండ్రి కుటుంబంతో కలిసి తీర్థయాత్రకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. తులారాశి వారి జాతకులకు వృత్తిపరంగా చూస్తే ఈ మాసం ఫలవంతమైన ఫలితాలు ఇస్తుంది. పనిచేసే నిపుణులు వారి పనికి మంచి ప్రతిఫలం పొందుతారు. సహోద్యోగుల పూర్తి సహకారం పొందుతారు. తద్వారా కార్యాలయంలో స్థానం అనుకూలంగా ఉంటుంది. బృహస్పతి 7వ ఇల్లు, 9వ ఇల్లు మరియు 11వ ఇల్లుపై దృష్టి ఉండడంతో అనేక పనులు తులారాశి వారి జాతకులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కార్యాలయంలోని సీనియర్లు కూడా మీపై సానుకూల దృష్టి కలిగి ఉంటారు. 6వ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు మీ ఉచ్చమైన రాశిలో 2వ ఇంట్లో కూర్చున్నాడు. కష్టపడి పనిచేసి మంచి విజయం సాధించి ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకుంటారు. దీని కారణంగా పెద్ద ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారస్తులకు ఈ మాసము అనుకూలంగా ఉంటుంది. కొంతమేర హెచ్చు తగ్గులు కూడా ఉండవచ్చును. మాసం ప్రారంభంలో కుజుడు, బుధుడు, రాహువు వంటి గ్రహాలు మొదటి ఇంటి నుండి 7వ ఇంటిని చూస్తున్నాయి. కావున మీ యొక్క వ్యాపార ప్రొఫైల్లో కొన్ని సమస్యలు కలగవచ్చును. పనిని సమర్థవంతంగా చేయడంలో కాస్త ఆలస్యం అవుతుంది. దానివల్ల మనసులో దుఃఖం పెరుగుతుంది. బృహస్పతి 5వ ఇంటి నుండి 7వ ఇంటిని చూస్తున్నాడు. క్రమంగా వ్యాపార ఇబ్బందులు తొలగిపోతాయి. అనుభవజ్ఞులైన వ్యక్తుల సహాయంతో వ్యాపారాన్ని విజయవంతం చేయడంలో విజయం సాధిస్తారు మీరు. ఈ యొక్క మాసం ద్వితీయార్థంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి చూస్తే గనక ఈ మాసం బాగుంటుంది. మొత్తం పెరుగుదల స్థాయిలు పెంచడానికి మంచి ప్రయత్నాలు చేస్తారు. శని 12వ ఇంట్లో ఉన్నాడు. కావున ఖర్చుల పెరుగుదల ఉంటుంది. నియంత్రించే ప్రయత్నం చేయండి. 2వ ఇంటిపై శని దృష్టి విదేశీ వనరుల ద్వారా ఆదాయం వస్తుంది. ఇది డబ్బును ఆదా చేస్తుంది. ఆశించిన విజయాన్ని పొందుతారు. సూర్యుడు ఉచ్చమైన 2వ ఇంట్లో ఉండడం వల్ల ప్రభుత్వ రంగం నుండి ధన లాభాలు పొందుతారు. ప్రభుత్వ రంగం నుండి ఆశించిన ప్రయోజనాలు పొందుతారు. శుక్రుడి అనుగ్రహం సోదరులు, సోదరీమణులు మరియు స్నేహితుల నుంచి ధన లాభాన్ని కలగజేస్తుంది. ఈ మాసంలో ఖర్చులు స్థిరంగా ఉంటాయి. ఆదాయ స్థాయిల పెరుగుదలపై దృష్టి పెట్టాలి. ఆర్థిక పరిస్థితి దాని ద్వారా బలపడుతుంది. ఈ మాసం 2వ భాగంలో ప్రభుత్వ రంగం నుండి బలమైన లాభాలు కనిపిస్తున్నాయి. మీరు సోమరితనాన్ని పక్కన పెట్టండి. అదుపులో ఉంచుకుంటే జీవితంలో విజయాన్ని ఖచ్చితంగా పొందుతారు. ఈ మాసంలో కాస్త శారీరక ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కావున ఆరోగ్య మార్పులు, ప్రవర్తన మార్పులు సంభవిస్తాయి. ఆరోగ్య సమస్యలు కూడా దారితీస్తాయి. శని 12వ ఇంట్లో ఉండడం ద్వారా వివిధ అనారోగ్య సమస్యలు ఉంటాయి. మీ జీవితంలో కంటి నొప్పి, తలనొప్పి, మానసిక ఒత్తిడి, శరీర నొప్పులు, జ్వరం వంటి సమస్యలు ఉండవచ్చు. సకాలంలో చికిత్స తీసుకోవడానికి ప్రయత్నించండి. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నించండి. ఇక ప్రేమ పరంగా చూసుకుంటే గనక తులారాశి వారి జాతకుల విషయానికి వస్తే మీ యొక్క ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. ఈ మాసం మంచిగా ఉంటుంది. ఇక్కడ కూడా ప్రవర్తన నియంత్రణలో ఉంచుకోవడం మంచిది. మీరు మీ ప్రవర్తన అదుపులో ఉంచుకోగలిగితే మంచి ప్రేమ జీవితాన్ని పొందగలుగుతారు. స్నేహితులు మద్దతుగా ఉంటారు. వారి సాయంతో ప్రేమ సంబంధంలో మెరుగుదల ఉంటుంది. వివాహితుల గురించి మాట్లాడితే బుధుడు నెల ప్రారంభంలో 7వ ఇంటిని ప్రభావితం చేస్తాడు. పరస్పర ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది. చిన్న విషయంలో మీ జీవిత భాగస్వామితో గొడవలు కూడా ఉండవచ్చు. కుటుంబం యొక్క వాతావరణం కూడా ఇందువల్ల క్షీణిస్తుంది. కావున జాగ్రత్తగా ఉండండి. కోపాన్ని పక్కన పెట్టండి. ఓర్పు, సహనంతో ఉండండి. ఈ మాసం అంతా బాగుంటుంది. తులారాశి వారి జాతకులు చూశారు కదా, జూన్ మాసంలో మీ యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుందో, గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో, తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.